వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి సీనియర్ రాజకీయ నాయకుడు జనసేన ఆవిర్భావం నుంచి ఎన్ఆర్ఐగా అక్కడ ఉద్యోగాన్ని అక్కడ ఉన్నటువంటి అన్నిటిని వదిలేసి దేశానికి రాష్ట్రానికి జనసేనకి పనిచేయాలని కృత నిశ్చయంతో అధికారం కన్నా పదవితో పాటుగా అధికారాన్ని కూడా తృణప్రాయంగా పక్కన పెట్టినా సరే పార్టీ కోసం పనిచేయాలి, జనసేన యొక్క సిద్ధాంతాలను జనాల్లోకి తీసుకెళ్ళాలి, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి అనుగుణంగా తను ఆ బాటలో నడవాలని ఆలోచించిన వ్యక్తి బండ్రెడ్డి రామకృష్ణ గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం రామకృష్ణ. నమస్తే అండి సార్, ఎట్లా ఉన్నారు? చాలా బాగున్నామండి. చాలా బాగుంది. ఎండలు బాగా ఉన్నాయి, బట్ అదర్వైజ్ బాగుంది. వాతావరణం, ఎన్నికల వాతావరణం బాగుంది. మా కూటమికి చాలా అనుకూలంగా ఉంది. సో ఖచ్చితంగా బాగున్నాం. అంటే మీరు ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా అంటే మీరు బరిలో లేరు. లాస్ట్ టైం 2019లో మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా మీరు కంటెస్ట్లో ఉన్నారు. అవునండి. అప్పుడు పార్టీ చాలా ఇబ్బందులు పడతా ఉంది. కానీ ఇవాళ మీరు పార్టీ బాగుంది, కానీ ఇవాళ మీరు కంటెస్ట్లో లేరు. మీ అభిమానులు మీపై చాలా ఒత్తిడి కూడా చేస్తున్నారు. దీనికి మీరేమంటారు? సహజంగా ఒత్తిడి అనేది ఉంటుంది, కానీ రాజకీయ పార్టీ అన్న తర్వాత ఎలాంటి నిర్ణయాన్ని అయినా సరే అధినాయకుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత నాది, అలాగే నాతో పాటు ప్రయాణం చేసే ప్రతి ఒక్క జన సైనికుడిది అని నేను భావిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండాలి. ఎందుకంటే ఇది ఎన్నికల సమయం, అందరిని కలుపుకునేటువంటి సమయం. ఖచ్చితంగా ఒకళ్ళు కలుపుకోకపోయినా మనం ఖచ్చితంగా అధినాయకుడి ఆశయాల మేరకు పనిచేయాలనేది నా అభిమతం. అంటే ఇక్కడ జనసేన ఏదైతే తెలుగుదేశంతో 2014 తర్వాత 19 తర్వాత నుంచి 24 వరకు పార్టీని బిల్డ్ చేయడంలో మీదే ముఖ్య పాత్ర జిల్లాలో. అప్పుడు అసలు సిచ్యువేషన్ ఎట్లా ఉండేది? మీరు ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు తీసుకొచ్చారు జిల్లాలో? ఇది అందరి కృషి. ఇది అధినాయకుడు ఎప్పుడైతే 2019 ఎన్నికల తర్వాత పార్టీని బలోపేతం చేయాలనుకుని నిర్ణయించారో ఆనాటి నుంచి మరి జిల్లా అధ్యక్షులుగా మరి ఇక్కడ కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాగా నన్ను అనౌన్స్ చేశారు. అలాగే అన్ని జిల్లాలకి అనౌన్స్ చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలుపు ఎరగకుండా మరి పార్టీని బలోపేతం చేస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా మరి కృష్ణా జిల్లాలో మరి 50 మండలాలు, అలాగే సిటీలో అన్ని కమిటీలు వేసుకుని బలంగా ఈ రోజున ఎన్నికల్లో పోరాడుతూ ఉన్నాం. తెలుగుదేశానికి సమానంగా మరి అన్ని చోట్ల మరి కలిసికట్టుగా మరి క్యాంపెయిన్ చేస్తున్నారు మా జన సైనికులు. మాకు ఎంతో గర్వంగా ఉంది. ఎందుకంటే మనం 2019 ఎన్నికల్లో ఓడిపోయాం, కానీ ఆ రోజు బలంగా ఓట్లు వచ్చినా సరే గెలుపుకి దగ్గరికి కాలేకపోయాం. ఆ రోజున ఎంపీగా నేను పోటీ చేసినప్పుడు కానీ, అలాగే ఇతర అభ్యర్థులు పోటీ చేసినా మరి కుదరలేదు. ఈ రోజున చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు జన సైనికులు ఎవరైతే మరి క్యాంపెయిన్ చేస్తున్నారో వాళ్ళందరూ బలమైన నాయకులుగా తీర్చిదిద్దుకున్నారు. మరి 2019 నుంచి మరి గత 5 ఏళ్లుగా మరి ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నారు. ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో, ఇటు మచిలీపట్నం పార్లమెంట్ కానీ, అట్లా విజయవాడ పార్లమెంట్ పరిధిలో కానీ, అటు ఏలూరు పార్లమెంట్ పరిధిలో కానీ బలంగా జన సైనికులు మరి పనిచేస్తారు. ఈ రోజున రేపటి రోజున విజయానికి మూల కారణం మరి ఈ 19 నుంచి పనిచేసినటువంటి జన సైనికులు, అలాగే మండలాధ్యక్షులు, మండల కార్యవర్గాలు, అలాగే గ్రామానికి కూడా మరి అధ్యక్షుల్ని నియమించుకున్నాం. మరి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎంత మీరే కదా చేసింది? అందరూ కలిసి ప్రయత్నం పార్టీ పిలుపు మేరకు మీరంతా మొత్తం తిరిగారు, కాన్స్టిట్యున్సీ తిరిగి. తప్పకుండా అది ఎవరున్నా ఆ బాధ్యతలో మరి తిరిగితేనే మరి పనులు అవుతాయి. మనకు తెలుసు ఇవాళ రాజకీయ పరిస్థితి ఎలా ఉందంటే ధనం లేకుండా ఏది పని అవ్వదు. అలాంటి పరిస్థితుల్లో మరి పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్ళగలిగాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ప్రోద్బలంతోనే ఇవన్నీ జరిగినాయి. అలాగే మనోహర్ గారు కూడా మరి బలంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి పనిచేశారు ఖచ్చితంగా. కానీ మీ అభిమానులు మీకు టికెట్ రాలేదనే విషయంలో అంటే విలువలతో ఉన్న వ్యక్తులు, లేదంటే సిద్ధాంతం కోసం కళ్యాణ్ గారు వెనకాల నడిచిన వ్యక్తులకి టికెట్ ఎందుకు ఇవ్వలేదు? గెలుపు కోసం మీరు కూడా అన్ని వదిలేశారా జనసేన? మీరు ఆల్రెడీ చెప్పారు, విలువలు అన్నారు కాబట్టి మనం ఖచ్చితంగా పార్టీ అంటే విలువ ఇచ్చాము. మనందరం ప్రజల అభ్యున్నతి కోసం రాజకీయాల్లోకి వచ్చాం. ఒక్కొక్కసారి మనకు రావచ్చు, రాకపోవచ్చు. అంత మాత్రాన మన పార్టీ బలంగా ముందుకెళ్తే చాలు అనుకునేటువంటి జనసైనికుడిగా మనం పోరాడాల్సిన అవసరం ఇప్పుడు ఉన్నది. అందరినీ కలుపుగోలుతనంగా వెళ్ళి మరి అటు తెలుగుదేశంతో ధీటీగా పనిచేస్తూ ఉన్నారు, అటు బీజేపీ కంటే బలంగా పనిచేస్తూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో అందరం కలిసికట్టుగా ముందుకే వెళ్ళి ఈ ఎన్నికల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మరి కూటమిలో జనసేనది చాలా కీలకం. ఎందుకంటే మనం చూసినట్లయితే ఈ కూటమి ఏర్పడడానికి, ఈ గఠబంధన్ ఏర్పడడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు అంత కష్టపడి పనిచేసి ఈ కూటమిని ఏర్పాటు చేసుకోగలిగారు. అటు తెలుగుదేశంతోనూ అటు బీజేపీతోనూ ఖచ్చితంగా ఆయన ఎంత బాధ్యతతో అయితే చేశారో
మనం కూడా అంతే బాధ్యతతో మరి ఈ కూటమిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనకి అభ్యర్థులు ఎవరైనప్పటికీ. కానీ పార్టీ మారి వచ్చే వ్యక్తులకి మీరు టికెట్లు ఇచ్చారు. ఇప్పుడు జనసేన కూడా ఆ కవలోకి వెళ్ళిపోయినట్టు. వల్లభనేని బాలశౌరి గారు కావచ్చు, అవనిగడ్డ కాన్స్టిట్యున్సీ కావచ్చు, వేరే జిల్లాల్లో కావచ్చు, మీకున్న సీట్లలో కూడా ఎక్కువ శాతం తిరుపతి కావచ్చు, ఆరణి శ్రీనివాస్, ఇలాంటి వేరే పార్టీ నుంచి వచ్చే వ్యక్తులు తప్ప ఇక్కడ మీకు ఎవరు లేరా? మీలాంటి వాళ్ళు కావచ్చు, ఇంకో వ్యక్తులు కావచ్చు, ఎవరైనా లేరనా? ఇలాంటి ఎందుకు బిహేవ్ చేస్తుంది మరి ప్రజల్లో? అంటే అభ్యుదయ భావాలు ఉంటే ఒకటే సరిపోదు, ఒక్కొక్కసారి ఎన్నికల వ్యూహం కూడా ఉండాలి. ఎన్నికల వ్యూహంగా భాగంగానే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది తప్ప అభ్యర్థులు లేకపోతే బలం ఇంత బలంగా జిల్లాలో మరి మేము పార్టీని బిల్డ్ చేయగలిగినప్పుడు పోటీ చేయడంలో పెద్ద ఇదేం కాదు. సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బాలశౌరి గారికి మరి మరింత బలం ఉంటుందని చెప్పి మరి ఖచ్చితంగా నమ్మారు పవన్ కళ్యాణ్ గారు, అందుకే ఆయనకి సీట్ ఇచ్చి ఉంటారు. అలాగే మరి మమ్మల్ని వ్యతిరేకించినా సరే మా పార్టీలోకి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. బుద్ధప్రసాద్ గారు మరి పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా మరి పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉండాల్సిన బాధ్యత జనసేనగా నాకు కూడా ఉంది. కానీ మీరు ఒక్క మాట స్ట్రైట్ గా చెప్పండి. మీరు బుద్ధప్రసాద్ గారు కానీ బాలశౌరి గారు కానీ పార్లమెంటు పరిధిలో కానీ మీ కృష్ణా జిల్లాలో ఉన్నాయి రెండే. అవును, ఇద్దరు మిమ్మల్ని కలుపుకెళ్తున్నారా? ప్రచారంలో మీ సేవలు వినియోగించుకున్నారా? అసలు మీరు ఏ విధంగా ఈ 2024 ఎన్నికలకు సంబంధించి మీరు ఎట్లా పనిచేస్తున్నారు? వాళ్ళు ఎలా కలుపుకెళ్తున్నారు? మీరేం పని చేస్తున్నారు? అంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు ఎన్నికల టైంలో కలుపుకెళ్ళడానికి అందరికీ టైం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నా బాధ్యత వాళ్ళకి సహకారం అందించడం. ఖచ్చితంగా నేను అవనిగడ్డలో కానీ అలాగే కృష్ణా జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీ కార్యకర్తలకి అలాగే మండలాధ్యక్షులకి అందరికీ చెప్పింది ఒకటే, పవన్ కళ్యాణ్ గారి ఆజ్ఞ తప్పకుండా మనం ఖచ్చితంగా అందరిని కలుపుకుని వెళ్ళాలి. కొత్తగా వచ్చేటువంటి వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళని, తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు కూడా కలుపుకుని వెళ్ళి ముందుకు తీసుకెళ్ళాలి. అభ్యర్థులను గెలిపించుకోవాలి. ఇది ఒకటే నా ప్రయారిటీ. ఖచ్చితంగా వాళ్ళని గెలిపించుకోవడం ఒకటే ముఖ్యం ఇక్కడ. ఎందుకంటే గెలిచిన తర్వాత ఎట్లయినా సరే చేయొచ్చు. గెలవకపోతే, కూటమి ప్రభుత్వం ఏర్పడకపోతే, మరి వైసీపీ ప్రభుత్వం ఏర్పడితే దానివల్ల జరిగేటువంటి నష్టం ప్రజలందరికీ తెలిసిందే. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. ఎందుకంటే దాని ఆల్టర్నేటివ్ చూడండి, వైసీపీ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా అభివృద్ధి అనేది జరగదు. ఇప్పుడు ఉన్నటువంటి యువత, మా పార్టీకి బలమైనటువంటిది యువత, మహిళలు. మరి వారికి మరి ఉపాధి కలవాలంటే, యువకులకి రావాలంటే కూటమి ప్రభుత్వం రావాలి. ఇప్పుడున్నటువంటి బలంగా పనిచేసేటువంటి యువత అందరూ రేపటి వచ్చే ఎన్నికల నాటికి బలంగా ఉండాలి. వాళ్ళందరూ ఆర్థికంగా బలంగా ఉండాలి. అలాగే మరి మహిళలు కూడా చాలా సుస్థిరంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్ళేటువంటి ధైర్యం మహిళలకి మా జిల్లాలో, మన రాష్ట్రంలో మనం కల్పించాల్సిన బాధ్యత మంది. అందుకు చిన్న చిన్న త్యాగాలు చేయాల్సి వస్తుంది. పెద్ద త్యాగమైనా ఉండొచ్చు, చిన్న త్యాగమైనా ఉండొచ్చు. ఖచ్చితంగా రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఎందుకంటే ఈ ఎన్నికలు మళ్ళీ 5 ఏళ్ల వరకు రావు. నా ఒక్కడి గురించి కాదు ఈ ఎన్నికలు ప్రజలందరి గురించి. కాబట్టి మరి గత 5 ఏళ్లుగా మనం నష్టపోయి ఉన్నాం. రాజధాని లేని రాష్ట్రంగా మనం మిగిలిపోయి ఉన్నాం. మాదక ద్రవ్యాలకి రాజధానిగా మన రాష్ట్రం మిగిలిపోయి ఉంది. అలాగే యువతకి మరి ఉద్యోగాలు లేవు. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నా సరే ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి. మరి మద్యం విచ్చలవిడిగా పారుతూ ఉంది, మనం చూస్తూ ఉన్నాం, కల్తీ మద్యం. అలాగే రోడ్లు ఎక్కడ చూసినా ఇబ్బందిగానే ఉంటుంది. ఇప్పుడు నరసాపురం వెళ్తున్న దారిలో కూడా మరి రోడ్లు మన కృష్ణా జిల్లాలో చాలా దారుణంగా ఉన్నాయి. ఇంకా నరసాపురంలో కొంచెం పర్వాలేదు, కానీ ఇలాంటివన్నీ మారాలి. మౌలిక సదుపాయాలు. నేషనల్ హైవే ఖచ్చితంగా బాగుంటుంది. మోడీ గారు వేసినటువంటి రోడ్లన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. అవన్నీ 2000లో అటల్ బిహారీ వాజ్పేయి గారు శాంక్షన్ చేసినటువంటి రోడ్లు అద్భుతంగా మరి వేశారు సెంట్రల్ గవర్నమెంట్. ఖచ్చితంగా 2019 నుంచి ఎంపీ అభ్యర్థిగా మీరు కంటెస్ట్ చేశారు. అవునండి. మరి ఇప్పుడు మచిలీపట్నానికి సంబంధించి పార్లమెంటు పరిధిలో అబ్జర్వర్గా వేరే వ్యక్తిని నియమించారు. అంటే దానికి ఏమైనా అర్హతలు ఏమైనా పెట్టారా? ఈ టైంలో పోటీ చేసిన వ్యక్తుల, లేదంటే మీరు ఎక్కువ చదువుకున్న వ్యక్తుల, లేదా కొన్ని ఉంటాయి కదా, అలాంటి ఏమైనా అర్హతలు పెట్టి అబ్జర్వర్గానే లేదంటే ఆ కార్యదర్శిగా ఏమైనా నిర్మించారా ఈ ఎన్నికల సంబంధించి? ఆఫీస్లో బ్యాక్ ఎండ్లో ఉండి చేసేటువంటి వర్క్ కొన్నిసార్లు ఒక్కొక్కలాగా అవుతుంది. ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా నేను మచిలీపట్నం లేకపోతే విజయవాడ పార్లమెంట్ అయితే బలంగా పనిచేసుకుని మరి అభ్యర్థులను గెలిపించుకునేటువంటి అవకాశం ఉండేది. మరి ఖచ్చితంగా నాకు మరి బలమైన బాధ్యత అప్పచెప్పారు. మరి నన్ను నరసాపురం పంపించారు అబ్జర్వర్గా. ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే, నేను పనిచేసేటువంటి నియోజకవర్గం నరసాపురంలో భారీ మెజారిటీతో మరి నాయకర్ గారిని గెలిపించుకుని తీసుకొస్తాం. ఆ బాధ్యత కళ్యాణ్ గారు మరి మా భుజాల మీద పెట్టారు. ఖచ్చితంగా ఆయన్ని గెలిపించుకుని వస్తాం. ఆయన బలంగా ఉన్నారు అక్కడ చాలా బలంగా ఉంది. పక్కకు పెట్టడానికి ఏమన్నా అంటే మీ మీద మీకు టికెట్ రాలేదు, ఈయన పని చేయడేమో, ఇక్కడ ఓడిస్తాడేమో అని ఏమన్నా అపనమ్మకమా? అలా ఏం ఉండకపోవచ్చు. అభ్యర్థులు ఖచ్చితంగా అడిగుంటే ఇచ్చేవాళ్ళేమో. బట్
అభ్యర్థులు కూడా కొత్త వాళ్ళు, వాళ్ళకి మరి నేను చేసినటువంటి పని తెలుసుండొచ్చు, తెలిసి ఉండకపోవచ్చు. ఖచ్చితంగా మనం పార్టీ కోసం పనిచేస్తాం. సో అందులో పెద్ద నరసాపురం అయితే ఉంది, మచిలీపట్నం ఉంది. ఖచ్చితంగా మచిలీపట్నం పార్లమెంట్ నేను పోటీ చేశాను కాబట్టి నాకు మచిలీపట్నం పార్లమెంట్ విజన్ గురించి ఖచ్చితంగా తెలుసు. ఈ నియోజకవర్గాల్లో మరి ఎక్కడ లోటు బండిరెడ్డి రామకృష్ణ తొందరగా వచ్చేసాడు. ఇవాళ పార్టీ మంచి స్టేజ్లో ఉంది. రేపొద్దున ఏమైనా అవకాశం వస్తే ఇతనికి కూడా ఏదోటి నామినేటెడ్ పదవో లేదా పోస్ట్ ఇస్తారేమో, ఈయన కొంచెం వెనక్కి నెట్టాలి అనే దాంట్లో భాగమే ఇది. అంటే రాజకీయాల్లో ఇలాంటి కుట్రలు ఉండడం పెద్ద ఆశ్చర్యం లేదు నాకు. కాకపోతే ఏంటంటే ఇవన్నీ చూసేది మా అధ్యక్షులు, మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి హృదయం ఉన్నవారు. మరి ఏమీ అంటే మంచి విలాసమైన జీవితాన్ని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఇన్ని కష్టాలు పడతా ఉన్నారు. మరి అలాంటి వ్యక్తి చక్కగా చూసుకుంటారు. అలాంటి వాటిలో నాకు ఎక్కడ ఇంత కూడా బాధ అనిపించలేదు. 19లో పిలిచారు, కంటెస్ట్ చేయమన్నారు, కంటెస్ట్ చేశారు. మీరు 24లో మీరు అడిగారు, టికెట్ రాలా. బాధ అనిపించలేదు? ఇందులో బాధపడడానికి ఏముంది? రాజకీయ పార్టీ అన్న తర్వాత మరి అనేక రకాలుగా ముందుకెళ్లాల్సి వస్తూ ఉంటుంది. పర్సనల్గా నాకు బాధ ఉన్నా సరే ఇది నా గురించి కాదు కదా, ఇది ప్రజల గురించి. నేను ఏ ప్రజలైతే బాగుండాలనుకున్నానో ఆ ప్రజల గురించి వచ్చేటువంటి ఎన్నిక. ఈ ఎన్నికల్లో మనం ఖచ్చితంగా బాగా చేయాలి. ఎన్నికలు అనేవి మళ్ళీ ఇంకొకసారి వస్తాయి. ఖచ్చితంగా బలంగా నిలబడదాం. అప్పుడు ఖచ్చితంగా అవకాశం తీసుకుందాం. ఈ లోపల ప్రజలకి మరి సేవ చేసేటువంటి బాధ్యతలు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నాకు అప్పచెప్తారని నమ్మకంతో ఉన్నాను. ఖచ్చితంగా మరి పోటీ చేస్తేనే కాదు, అనేక రకాలుగా సేవ చేయొచ్చు. మా ప్రభుత్వం అధికారంలో ఉంటే ఏ నియోజకవర్గంలో ప్రజలకైనా సరే కృష్ణా జిల్లాలో సేవలు అందించడానికి మేము ఖచ్చితంగా ముందుండగలం. సో ఖచ్చితంగా మనకు కావాల్సింది గెలవడమే. అంటే మిమ్మల్ని మీరు రాజీ చేసుకున్నారు. ఇది నా గురించి కాదండి. రాజకీయ పార్టీగా కొన్ని ఎన్నో కాంప్రమైజ్లు చేయాల్సి వస్తూ ఉంటుంది. ఉదాహరణకి మా పవన్ కళ్యాణ్ గారే చూడండి, 21 సీట్లతో మరి సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇంత బలంగా ఉన్నటువంటి పార్టీ 16 నియోజకవర్గాల్లోనూ బలంగా కృష్ణా జిల్లాలో ఉంది. మనం చూసినట్లయితే 2020-21లోనే స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరిగితే కృష్ణా జిల్లా చాలా బలంగా వచ్చింది. 53 ఒక అవనిగడ్డ, పెడన్న, మరి కైకలూరులోనే 53 పంచాయతీలు గెలిపించుకున్నటువంటి పార్టీ ఆ రోజునే మరి 30% పైనే మరి ఓటింగ్ పడింది. ఆ తర్వాత ఇంకా బలపడింది. మీరు 2023లో చూసుకున్నట్లయితే కనుక ఎప్పుడూ తెలుగు రాష్ట్రాల్లో కనీ విని ఎరుగినటువంటి సభని మచిలీపట్నంలో కండక్ట్ చేయగలిగాం మార్చి 14న 2023లో. దానికి కూడా మీ కంట్రిబ్యూషన్ బాగుంది కదా. తప్పకుండా అంటే జిల్లా అధ్యక్షుడిగా మరి తప్పకుండా కష్టపడి పనిచేయాలి. అది ఒక బాధ్యత కాబట్టి పార్లమెంట్లో పోటీ చేశాను. మా సొంత స్థలంలోనే చేసాం. మా వైఫ్ వాళ్ళ మా బంధువుల స్థలంలోనే అక్కడ మరి ఏర్పాటు చేసుకోగలిగాం. ఖచ్చితంగా చాలా చాలా గర్వంతో చేసుకున్నాం. ఆ రోజున పార్టీ ముందుకెళ్తుంది, ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో మరి అడగంగానే మరి ఆ రోజున మా బంధువులు ఇచ్చారు. అట్లాగే అందరూ స్థలదాతలు అందరూ వచ్చి ముందుకొచ్చి స్థలం. అంటే పార్టీ కోసం చాలామంది కష్టపడే యువకులు, కార్యకర్తలు కావచ్చు, ద్వితీయ నాయకత్వం మీద దాడులు జరిగినప్పుడు కానీ లేదా మీరు అండగెళ్ళి నిలబడ్డారు. మొత్తం మీ మీద ఎన్ని కేసులు పెట్టింది ఈ జగన్ గారు ప్రభుత్వం? అనేక కేసులు ఉన్నాయి. డబుల్ డిజిట్స్లోనే ఉన్నాయి. మీ మీద? నా మీద డబుల్ డిజిట్స్లో ఉన్నాయి. అంటే కేసులు సర్వసామాన్యంగా జరిగేటువంటివే. మరి రాజకీయాల్లో ముందుకెళ్ళాలి, ప్రజల కోసం నిలబడితే ఖచ్చితంగా అధికారంలో ఉన్న పార్టీ ఎప్పుడు కేసులు పెడుతూనే ఉంటుంది. దాన్ని పెద్ద మనం భూతద్దంలో పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఎప్పుడు శాంతి భద్రతలకు ఎప్పుడు ఆటంకం కలిగించలేదు. అలాగే లా అండ్ ఆర్డర్ని, డిసిప్లిన్ గౌరవించేటువంటి వ్యక్తుల్లో నేను మొట్టమొదటి ఉంటాను. 1 ఇండియా 1 నేషన్ అనుకునేటువంటి వాళ్ళలో భారతదేశంలో నేను కూడా ఒకడిని. ఖచ్చితంగా భారతదేశంలో మనం లా అండ్ ఆర్డర్ బలంగా ఉండాలని భావించేవాడిని. మీరు నియోజకవర్గాలకు సంబంధించి పర్యటన చేసినప్పుడు ఏ ఇష్యూస్ని అడ్రస్ చేసేవాళ్ళు? ఇక్కడ కృష్ణా జిల్లా పరిధిలో ప్రధానంగా ఏ సమస్యలు ఉన్నాయి? మీ ప్రభుత్వం వస్తే వాటిని ఏమన్నా తీర్చగలుగుతారా? తప్పకుండా అండి, తప్పకుండా. ఖచ్చితంగా మన కృష్ణా జిల్లాలో మన పార్లమెంట్లో చూసుకుంటే, మచిలీపట్నం పార్లమెంట్లో చూసినట్లయితే కనుక మరి మచిలీపట్నం పార్లమెంట్ అనేది రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలో చాలా వెరీ యూనిక్ జియోగ్రఫికల్గా ఉంటుంది. ఎందుకంటే 100 కిలోమీటర్ల పైగా సముద్ర తీర ప్రాంతం ఉంది. అంటే పోర్ట్ ఒకటి వస్తుంది. మరి వచ్చిన తర్వాత బలంగా చేసుకోవచ్చు. ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసేటువంటి నియోజకవర్గం మచిలీపట్నం పార్లమెంట్. అలాగే ఎయిర్పోర్ట్ ఉంది. కార్గో ఎయిర్పోర్ట్ చేసుకోగలిగితే విజన్తో ఒక పార్లమెంటేరియన్ ఒక ఎంపీ గారు పనిచేస్తే ఖచ్చితంగా ఇక్కడ కార్గో తెచ్చుకోగలం. అంటే 50,000 ఉద్యోగాలు వచ్చేటువంటి కార్గో వస్తే 50,000 నుంచి 1,00,000 ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం. అలాగే మనం సముద్ర తీర ప్రాంతంలో ఉన్నాం కాబట్టి ఒక పోర్టు మీదే కాకుండా పోర్ట్ నుంచి ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ ఇటు తెలంగాణకు కానీ ఇటు చుట్టుపక్కల రాష్ట్రాలకి తీసుకెళ్ళగలిగేటువంటి బాధ్యత మన మీద పడుతుంది. దానివల్ల అనేక రెవెన్యూ వస్తుంది. మచిలీపట్నం పార్లమెంటు మరి చూసినట్లయితే కనుక జీడిపి పెరుగుతుంది ఇక్కడ పరిధిలో. అలాగే దానికి అనుసంధానమైనటువంటి ఇండస్ట్రీస్ అంటే కాంప్లిమెంటరీ ఇండస్ట్రీస్ మరి అనేకమైనటువంటి పెట్టుకోవచ్చు. మరి
పెట్రోలియం కెమికల్ ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు. అలాగే మనకి చల్లపల్లి ఏరియా ఉన్నట్టు చూసినట్లయితే కనుక అనేక ఐటీ ఇండస్ట్రీస్ని తీసుకొచ్చాం గతంలో తీసుకొచ్చాం. అనేక స్నేహితులు తీసుకొచ్చి మరి చల్లపల్లి ఏరియాలో షికాగో నుంచి రమేష్ గారు కానీ అలాగే అనేక మంది తీసుకొచ్చి అక్కడ ఇండస్ట్రీస్ పెట్టారు. దానికి కాంప్లిమెంటరీగా చేయొచ్చు. అలాగే గన్నవరంలో కూడా హెచ్సిఎల్ ఉంది. ఇది 2014లోనే హెచ్సిఎల్ వచ్చింది. మరి హెచ్సిఎల్ లాంటి కంపెనీలు అనేక కంపెనీలతో వర్క్ చేస్తూ ఉంటాను నేను. ఇన్ఫోసిస్, విప్రో వీళ్ళందరితో కలిసి పనిచేస్తూ ఉంటాను నాకు ఉన్నటువంటి బిజినెస్లు వీటితో. మరి వాళ్ళందరినీ ఇక్కడికి గన్నవరం కానీ అలాగే చల్లపల్లి కానీ ఇంకొక ఆల్టర్నేటివ్గా తీసుకొచ్చి బలంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి ఇక్కడ ఉన్నటువంటి మరి యువతకి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయగలం. బ్యాక్ ఎండ్ స్టాఫ్ చాలా జరుగుతూ ఉంటుంది. అలాగే మేము హైదరాబాద్లో ఒక ఆఫీస్ పెట్టాం, గుజరాత్లో ఒకటి పెట్టాం. అవన్నీ మరి ఇక్కడ తీసుకొచ్చేటువంటి పరిస్థితి. గతంలో మరి వైసీపీ ప్రభుత్వంలో మనం ఇక్కడ పెట్టుకుంటే ఎప్పుడు ఇబ్బంది పెడతారో అని చెప్పి అహ్మదాబాద్లో మరి ఓపెన్ చేయాల్సి వచ్చింది ఆఫీసు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎప్పుడు ఆర్థిక వనరుల మీద దెబ్బ కొడతారు కాబట్టి రాజకీయ నాయకుల మీద పక్క రాష్ట్రాల్లో పెట్టుకోవాల్సి వస్తుంది. అదే మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఇక్కడ డెవలప్మెంట్ చేసుకోగలం. గుజరాత్లో ఇన్వెస్ట్ చేసిందే మళ్ళీ ఇక్కడ ప్యారలల్గా డెవలప్ చేసుకోవచ్చు. మన గన్నవరంలో పెట్టుకోవచ్చు. అలాగే ఎయిర్పోర్ట్కి దగ్గర చక్కటి ఫెసిలిటీస్ ఉన్నాయి. అలాగే ఇందాక మనం చెప్పినట్టు అవనగడ్డ నియోజకవర్గంలో చేసుకోవచ్చు. మచిలీపట్నంలో చాలా అభివృద్ధికి రూమ్ ఉందండి. మరి గతంలో మరి రాజకీయ నాయకుల కమిట్మెంట్ లేక మరి రాలేదు. కానీ స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు వచ్చినా సరే మనకి ఇంకా ఎదురుమండి లాంటి గ్రామాలకి బ్రిడ్జిలు కట్ల. మరి అనేక మంది ఎంపీలుగా వచ్చారు, ఎమ్మెల్యేలుగా వచ్చారు, ఎంతవరకు బ్రిడ్జ్ కట్టలేదు. అంటే వాళ్ళు భారతదేశానికి చెందిన వాళ్ళు కదా, ఆ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో లేరు కదా, అక్కడ కూడా మనం వెళ్ళి బ్రిడ్జిలు కట్టించినటువంటి ఘనత మన మోడీ గారికి ఉంది. మరి మన రాష్ట్రంలో ఒక గొప్ప నియోజకవర్గం అవనగడ్డ నియోజకవర్గంలో మరి ఎదురుమండి బ్రిడ్జి కట్టకపోవడం, మరి అటువైపు 14,000 మంది మరి నివాసం ఉంటారు. 14 మంది ఎమ్మెల్యే గారు ఇచ్చి కూడా మన టెండర్స్ ఏదో వచ్చేస్తున్నాయని చెప్తున్నారు. ఖచ్చితంగా ఎప్పుడు అయినాయి ఆయన చెప్పడం. మరి కొంతమంది వల్ల ఆగిపోయినాయి టెండర్స్. మరి ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. కొంతమంది కేంద్రంలో పనిచేసేటువంటి అలాగే కేంద్రాన్ని రిప్రజెంట్ చేసేవాళ్ళు కొంతమంది సహకరించలేదని ఆయన వర్షన్ ఆయన చెప్తా ఉన్నారు. క్యాంపెయిన్లో కూడా నేను అడుగుతా ఉన్నారు ఆయన్ని, ఏంటంటే మరి ఎదురుమండి బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయకుండానే మీరు ఎందుకు వచ్చారంటే ఆయన చెప్తా ఉన్నారు అది ఎప్పుడూ అయింది. కేంద్ర ప్రభుత్వంలో దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం ఉంది, కానీ కొంతమంది స్థానిక నాయకుల వల్ల అది ముందుకెళ్ళలేదు, అందుకే దానికి టెండర్లు రాలేదని చెప్తా ఉన్నారు. దానికి కారణం ఎవరు పేర్లు చెప్పట్లేదు ఆయన. ఖచ్చితంగా రాజకీయంలో ఏంటంటే మామూలుగా ఒకరికి అడిగితే ఇంకొకరికి పేరు వస్తుందని అలా అని కాదు, మనకి ఖచ్చితంగా ఎవరు వల్ల రాలేదో అది బాధ్యతాయుతంగా చెప్పగలిగి ఉండాలి. రాజకీయాల్లో అకౌంటబిలిటీ చాలా ఇంపార్టెంట్. అకౌంటబిలిటీ లేని రాజకీయాలు మనం ఎన్ని చేసినా సరే, ఎన్ని ఎలక్షన్స్ వచ్చినా, ఎంతమంది ఎన్నికైనా సరే, ఈ మచిలీపట్నం పార్లమెంట్ అభివృద్ధి చెందాలంటే అకౌంటబిలిటీ కావాలి. ఇవాళ జరిగే ఎలక్షన్స్కి రేపొద్దున జనసేన అభ్యర్థులు గెలిచిన తర్వాత ఖచ్చితంగా అకౌంటబిలిటీ తీసుకొస్తాం. అకౌంటబిలిటీ చేయలేకపోతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థులు మారుస్తారు వచ్చే ఎన్నికల్లో. అందులో మొహోటం ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు కొత్త తరహా రాజకీయాలు తీసుకురావాలని చెప్పి పార్టీ పెట్టారు. ఈ రోజున మరి ఎన్నికల్లో మరి కూటమి వల్ల కొన్ని చిన్న చిన్న కాంప్రమైజెస్ చేయాల్సి వచ్చిందని కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. కొంతమంది మంచి అభ్యర్థులకు సీట్లు ఇవ్వలేకపోయాని, దాని ఆ త్యాగాన్ని అంతటికీ కారణం రాష్ట్రం డెవలప్ అవ్వాలని, కృష్ణా జిల్లా డెవలప్ అవ్వాలని. మీరు ఏదైతే సీట్లు తగ్గించుకున్నారు, పార్టీ బలంగా ఉంది, 40 నుంచి 50 నియోజకవర్గాల బలంగా ఉందన్నారు, సీట్లు తగ్గించుకున్నారు, మీలాంటి వాళ్ళు కూడా త్యాగం చేశారు, నాగబాబు గారు కూడా. అంటే ఇదంతా ఫలం దొరికిద్దా, త్యాగ ఫలం దొరికిద్దా మీకు? అది గెలిచిన తర్వాత కూటమి ప్రభుత్వంలో తీసుకునేటువంటి నిర్ణయాలను బట్టి ఉంటుంది. ఖచ్చితంగా గెలుస్తారా? ఖచ్చితంగా గెలుస్తారండి. మేము చేసిన త్యాగానికి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందని నేను భావిస్తా ఉన్నాను. కృష్ణా జిల్లాలో నేను ఎక్కువ పనిచేయలేకపోతా ఉన్నాను. ఎందుకంటే నాకు 2-3 బాధ్యతలు చెప్పారు అధ్యక్షుల వారు. ఒకటి ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చేటువంటి ప్రోగ్రామ్కి బాధ్యతలు తీసుకున్నాను నేను జనసేన పార్టీ తరఫున. రేపు 8వ తారీఖున మోడీ గారు వచ్చేటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాలి. ఇలా యావత్ కృష్ణా జిల్లా నుంచి అందరూ అక్కడికి వస్తారని ఆశిస్తా ఉన్నాం. అలాగే మేము మచిలీపట్నంలో ప్రోగ్రామ్ 8వ తారీఖు మనకి స్టేడియం దగ్గర నుంచి బెంచ్ సర్కిల్ వరకు రోడ్ షో చేయబోతున్నారు. ఒకే ఒక రోడ్ షో మోడీ గారు ఒప్పుకున్నారు మన రాష్ట్రంలో. మరి అంతటి ప్రధానమంత్రి గారు ఇక్కడ మన విజయవాడలో చేస్తుంటే ఖచ్చితంగా దాన్ని దిగ్విజయం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇప్పుడు ఎలక్షన్స్లో ఎవరికి వారు బిజీగా ఉండటం వల్ల ఖచ్చితంగా మరి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఖచ్చితంగా. సో దాన్ని బాధ్యత తీసుకున్నాం. అంశెట్టి వాసు గారు కూడా దానిలో ఉన్నారు. ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకుంటాం. మోడీ గారు వస్తాం వల్ల విజయవాడ పార్లమెంటే కాదు, ఈ చుట్టుపక్కల నియోజకవర్గాలు అందరూ గెలుస్తారు. ఖచ్చితంగా మనకి విజయవాడ కనెక్టెడ్ ఉన్నటువంటి గన్నవరం కానీ, పెనమలూరు కానీ, విజయవాడ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు, అలాగే గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఖచ్చితంగా బలపడతాయండి. మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశం ముందుకెళ్తుంది గత 10 ఏళ్లుగా అంటే కేవలం మోడీ గారి పరిపాలన వల్లనే,
మనందరం చూస్తూ ఉన్నాం. కానీ మేనిఫెస్టోలో మోడీ గారి ఫోటో లేదు, ఆయన మీకు సహకారం అందించరు, మీరిద్దరు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మాత్రమే ఈ మేనిఫెస్టోని ఇచ్చింది. ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. 70,000 కోట్లు సంవత్సరానికి అవుతుంటే వీళ్ళు ఇన్ని కోట్లు 1,21,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎలా సంపద సృష్టిస్తారని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. మరి మీరే ఉంటారు దీనికి? ఖచ్చితంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సంపద సృష్టించలేకపోయారు. చాలా క్లియర్గా కనిపిస్తుంది. బయట నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురాలేకపోయారు. ఫెయిల్యూర్ అయింది అదే. మరి పథకాలు అనేవి ఎవరు వచ్చినా ఇవ్వాల్సిందే. మనకి ఇవాళ రోజున అందరూ ప్రజలందరికీ పథకాలు అవసరం అని మనం చూసాం. కరోనా టైంలో పథకాలు ఎంత ఉపయోగపడ్డాయో, అలాగే రేపటి రోజున మన కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా పథకాలు అవసరం. పథకాల్లో మార్పులు రాకుండా ఇంకా బలంగా తీసుకెళ్తూ రేపటి రోజున సంపదను సృష్టించగలగాలి. సంపద సృష్టించాలంటే కొత్త ఇండస్ట్రీస్ రావాలి, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, కొత్త ఇన్వెస్టర్స్ రావాలి. నేను చెప్పినట్టుగా ఎందుకంటే మచిలీపట్నం పార్లమెంట్లో ఉన్నటువంటి విజన్ చెప్పినట్టుగా మనం కనుక ఒక 5 లక్షల నుంచి 10 లక్షలు ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఇచ్చి మచిలీపట్నం పార్లమెంట్లో దాదాపు మరి 3 లక్షలు 4 లక్షలు కొత్త ఉద్యోగాలు తీసుకురాగలిగితే ఈ ఏరియా అంతా చాలా బాగా అభివృద్ధి చెందుద్ది. ఏరియా అభివృద్ధి చెందితే ఖచ్చితంగా మరి ఆ డబ్బులన్నీ వస్తాయి, మనకి ట్యాక్స్ రూపంలో వస్తాయి. కొత్త ఉద్యోగాలు సృష్టిస్తే మరి అందులోంచి ఇన్కమ్ మరి ట్యాక్సులకి వెళ్తాయి, ట్యాక్సుల నుంచి మళ్ళీ పథకాలకు వెళ్తాయి. ఖచ్చితంగా మనకు ఇచ్చేటువంటి షేరు జిఎస్టీ నుంచి కేంద్ర ప్రభుత్వం మళ్ళీ తిరిగిస్తుంది. కాబట్టి అవన్నీ సక్రమంగా నిర్వహించుకోవచ్చు. జనసేన షణ్ముఖ వ్యూహానికి ప్రాధాన్యత ఇచ్చిందా మేనిఫెస్టో? మీకు మేనిఫెస్టోలో అనేక చోట్ల కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూటమిలో ఉన్నప్పుడు అన్ని పార్టీల బలమైన కోరికల్ని మరి తీర్చాలి. అలాగే ప్రజలు కోరుకుంటున్నది ఖచ్చితంగా తీసుకురావాలి. షణ్ముఖ వ్యూహం ఒకటే కాదు కాబట్టి ఖచ్చితంగా మరి సూపర్ 6 కానీ, లేకపోతే మరి బీజేపీ పార్టీ సజెస్ట్ చేసినవే కానీ, అలాగే తెలుగుదేశం పార్టీ బలంగా ఇచ్చినటువంటి మరి మేనిఫెస్టో ఐటమ్స్ కానీ అన్ని ప్రాముఖ్యంలో ఉన్నటువంటివి. వాటిలన్నింటినీ ప్రజలకు అవసరమైనటువంటివి అన్నీ తీసుకొచ్చారు. ఎన్నికలు ఇంకా 10 రోజులే ఉన్నాయి. ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా మీరు అనుకున్నట్టు? టీడీపీ క్యాండిడేట్కి జనసేన నుంచి, జనసేన క్యాండిడేట్ ఉన్న చోట టీడీపీ నుంచి ఓట్ ట్రాన్స్ఫర్ రాష్ట్రం మొత్తం మీద ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఖచ్చితంగా నేను గోదావరి జిల్లాలో చూసింది అయితే ఓట్ ట్రాన్స్ఫర్ కనిపిస్తుంది. నేను గ్రౌండ్ మీద పనిచేసేటువంటి నియోజకవర్గాల్లో నరసాపురం కానీ ఆ చుట్టుపక్కల నియోజకవర్గాలు కానీ ఖచ్చితంగా ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. కృష్ణా జిల్లా గురించి నేను అంత అధ్యయనం చేయలేదు, ఎందుకంటే గత 2 వారాలు కృష్ణా జిల్లాకి అధ్యక్షుడిగా పనిచేశారు కదా. కరెక్ట్, పల్స్ కూడా మీకు తెలుస్తుంది కదా. కదా నేను గ్రౌండ్ లో లేకపోవడం ఈ 2 వారాల్లో ఖచ్చితంగా మరి అటు గోదావరి జిల్లాలో నాకు ఇచ్చినటువంటి బాధ్యత నెరవేర్చడం వల్ల అటువైపు వెళ్ళాను. గోదావరి జిల్లాలో అయితే ఖచ్చితంగా జరుగుతుంది. కృష్ణా జిల్లా గురించి మరి ఇక్కడ పనిచేస్తున్న మీరు తిరుగుతా ఉన్నారు, ఎక్కువ మీరు చెప్పాలి. నేను తిరుగుతాను ఖచ్చితంగా 5వ తారీఖు నుంచి. అంటే మీకు ఇక్కడ పట్టు ఉన్నది, మీరు ఇక్కడ పనిచేశారు, మీరు ఇవాళ వెళ్తే అదొక రకమైనటువంటి ఫీల్ కూడా ఉంటుంది కార్యకర్తల్లో. తప్పకుండా మీ పర్యటనలు ఎప్పుడు? మరి నా పర్యటనలు ఖచ్చితంగా అభ్యర్థులు కోరుకుంటే నేను ఖచ్చితంగా పర్యటిస్తాను. అభ్యర్థులు వారి పర్యటనలో వాళ్ళు బిజీగా ఉన్నారు, వాళ్ళు సుస్థిరంగా ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళకి టైం పడుతుంది. ఖచ్చితంగా వాళ్ళు కోరితే నేను ఖచ్చితంగా క్యాంపెయిన్ చేస్తాను, వాళ్ళకి అండగా నిలబడతాను. ఖచ్చితంగా అండగా నిలబడతారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటేయకూడదు, కూటమికి ఎందుకు ఓటేయాలి? నేను ఇందాక చెప్పాను మీకు, రాష్ట్రంలో మొట్టమొదటి ఫెయిల్యూర్ మరి చూసినట్లయితే కనుక అభివృద్ధి జరగలేదు. గత 5 ఏళ్లుగా ఒక పథకాలు మంచిదే, ప్రజలకు మంచి జరుగుతుంది, కానీ పథకాల వల్ల రాష్ట్రం ముందుకెళ్ళదు. నేను రాజకీయాల్లోకి వచ్చిన 2014లో 10వ తరగతి చదువుకున్న వాళ్ళు ఇప్పుడు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి ఉద్యోగం కోసం పట్టా చేతితో పట్టుకుని అన్ని చోట్ల తిరుగుతున్నారు. ఖచ్చితంగా మన రాష్ట్రంలో కొత్త ఉద్యోగాలు అయితే క్రియేట్ చేయలేకపోయాం. ప్రభుత్వ ఉద్యోగాలు చేయలేకపోయాం, ప్రైవేట్ ఉద్యోగాలు చేయలేకపోయాం, ఐటీ ఇండస్ట్రీస్ని తీసుకురాలేకపోయాం, అలాగే కొత్త ఇండస్ట్రీస్ని తీసుకురాలేకపోయాం. మరి మ్యానుఫ్యాక్చరింగ్ జరగనప్పుడు, కొత్త ఐటీ సంస్థలు రానప్పుడు, కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేయలేనప్పుడు మరి ఖచ్చితంగా వెనకబడిపోయి ఉంటాం. 2 తరాలు వెనక్కి వెళ్ళిపోయాం. మనం ఖచ్చితంగా ఒకటి చేసాం రాష్ట్రంలో, అది మరి 10 లక్షల కోట్లు పైగా మరి అప్పు చేసాం. ఆ 10 లక్షల కోట్ల అప్పు తీరాలంటే ఎట్లా అనేది ఆలోచించాలి. మరి పుట్టబోయే బిడ్డకు కూడా నెత్తి మీద 10 లక్షల అప్పు ఉంది. ఒక్కొక్క సిటిజన్ పైన మరి పౌరుడి పైన 10 లక్షల అప్పు పైనే ఉంది. అవన్నీ ఎందువల్ల అయ్యాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పుల వల్ల అయినాయి అని నేను ఖచ్చితంగా భావిస్తా ఉన్నాను. మనకి ఇన్పుట్ కానీ అవుట్పుట్ ఏం లేదు. ఉత్పత్తి లేకుండా అది వెల్త్ క్రియేషన్ అవనివ్వండి, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ అవనివ్వండి, కొత్త ఇండస్ట్రీస్ని తీసుకురావడం ఏమనివ్వండి, కొత్త ఇండస్ట్రీ బయట నుంచి మోటివేట్ చేసి, ఇప్పుడు టెస్లా వస్తుంది, టెస్లా గుజరాత్ ఎందుకు వెళ్తుందండి? గుజరాత్ బదులు మనం కనుక పారిశ్రామికంగా వాళ్ళకి కావాల్సినటువంటి పాలసీలు తీసుకొస్తే ఖచ్చితంగా టెస్లా ఇక్కడికి వచ్చేది. అలాగే అనేక ఐటీ ఇండస్ట్రీస్ కానీ మరి ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉన్నా సరే మనం సరైన లీడర్షిప్ ఇవ్వలేకపోయాం. జగన్మోహన్ రెడ్డి గారు విఫలమయ్యారు.
ఖచ్చితంగా కానీ అవన్నీ ఫిషింగ్ హార్బర్లు ఆల్రెడీ అయిపోతున్నాయి, పోర్ట్లు అవుతున్నాయి. ఇవన్నీ రేపొద్దున చాలా ఆదాయం వస్తుంది, ఆ ఆదాయంతో మేము చాలా చేస్తామని చెప్పి ఆయన మేనిఫెస్టో కూడా ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి విషయంలో గ్రామానికి సచివాలయాలు, నాడు నేడు స్కూల్స్ కొన్ని చేసామని చెప్తున్నారు. వీటన్నిటిలో మీరు కూడా చూసుంటారు గ్రౌండ్ లెవెల్ ఏంటి పరిస్థితి? ఈ అభివృద్ధి అంత క్రితం ప్రభుత్వాల్లో కూడా ఉన్నాయి ఖచ్చితంగా. ఇవన్నీ ఇప్పుడు నాడు నేడు ప్రోగ్రాము కాకుండా అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ ఇలాంటి కార్యక్రమాలు అంత క్రితం ప్రభుత్వంలో ఉన్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాయి. ఖచ్చితంగా కొత్తతనం ఏం లేదు, బ్రాండింగ్ మార్చారు. ఖచ్చితంగా బ్రాండింగ్ తప్ప ఏం కనిపించట్లేదు నాకు. ఇప్పుడు ఫిషింగ్ హార్బర్ అన్నారు, అలాగే ప్రతి చోట ఫిష్ షాప్స్ పెడతాం అన్నారు. మరి కడప జిల్లాలో ఫిష్ ఆంధ్ర అని చెప్పి కడపలో పెడుతున్నాము, అక్కడ సముద్రం లేదు అయినా సరే ఫిష్ ఆంధ్ర తీసుకురాగలుగుతున్నాం అని చెప్పి చాలా చెప్పారు. నేను ఫిష్ ఆంధ్రాని అన్ని చోట్ల చూస్తూ ఉంటాను, అన్ని మూసేస్తున్నాయి. మరి ఏ రోజు తెరుస్తారో నాకైతే తెలియదు. మరి అంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఎంతో కొంత చాలా కొన్ని వేల కోట్లలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ షాప్స్ తీసుకొచ్చి రెడీమేడ్ షాప్స్ తీసుకొచ్చి పెట్టి దానిలో ఎక్విప్మెంట్ తీసుకొచ్చి పెట్టి ఇవన్నీ ప్రజల సొమ్ముని వృధా చేయడం తప్ప దానిలో పెద్ద అవుట్పుట్ ఏం కనిపించలేదు. నేను ఇందాక మీకు చెప్పినట్టుగా వెల్త్ క్రియేషన్ అనేది జరగలేదు. ఒక ఫిషింగ్లోనే వెల్త్ క్రియేషన్ ఉంటుందని నేను అనట్లేదు, కానీ ఇన్వెస్ట్మెంట్స్ రాకపోతే లైక్ కొత్త ఇండస్ట్రీస్ ఇన్నోవేటివ్గా థింక్ చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి యువత మరి ఎలా ఆలోచిస్తారు? ఫిష్ ఆంధ్ర అని చెప్పి ఇన్నోవేషన్ అనుకుంటున్నారు, అది కొత్త తరహా ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకురాలేదండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి యువత కొత్త తరహాగా ఆలోచించాలి, కొత్త ప్రోడక్ట్స్ ఇన్వెంట్ చేయాలి, అలాగే ప్రొడక్షన్లో తీసుకెళ్ళాలి, ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళగలగాలి. ఇప్పుడు మనకి ఇండియాలో అనేక స్టార్టప్స్ మరి $1 బిలియన్ ఇండస్ట్రీస్గా మరి వెళ్ళి వాటిలన్నిటికీ కారణం ఏంటంటే ఇప్పుడు బెంగళూరులో కానీ అలాగే హైదరాబాద్లో కానీ మొన్నటి వరకు కేటీఆర్ గారు తెగ కష్టపడి పనిచేశారు, అక్కడ ఐటీ ఇండస్ట్రీని ఒక రకంగా తీసుకెళ్లారు. అలాంటి ఇంప్రూవ్మెంట్ ఆంధ్ర రాష్ట్రంలో రావాలంటే ఒక యంగ్ అండ్ డైనమిక్ లీడర్ రావాలి, ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎవరికి భయపడకుండా బయట కంట్రీస్కి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి పాలసీస్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగి వాళ్ళకి సరైన పాలసీస్ క్రియేట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళగలగాలి. లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో మనం ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా సరే సాఫ్ట్వేర్ అంటేనే ఆంధ్ర తెలుగు మాట్లాడేటువంటి ప్రజలు ఉంటారు. మరి అలాంటి తెలుగు ప్రజలకి ఇక్కడ ఇండస్ట్రీస్ లేదంటే చాలా బాధాకరంగా ఉంటుంది. మేమందరం ఆ ఇండస్ట్రీ వల్లనే ముందుకి అంటే ప్రోగ్రెస్ అయ్యాం, ఎంటర్‌ప్రెన్యూర్స్గా మారాం, అలాగే ఉద్యోగాలు చేసుకున్నాం. మరి ఇక్కడికి వచ్చి చూస్తే అసలు సాఫ్ట్వేర్ అనే మాటే లేదు. సరే, ఈ మీకు సంబంధించి 10 సంవత్సరాల నుంచి పార్టీ నడిపిస్తున్నారు. ఆయన ప్రతి మీటింగ్లో చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, దశాబ్దం నుంచి నేను నడిపిస్తున్నాను, నాకు గెలుపు అనేది తెలియదని. మీరు కూడా దాంట్లో ఒక సమితిగా శక్తిగా మారి పనిచేస్తున్నారు. గెలుపు ఈసారి దక్కి మీ అంతా రిలాక్స్ అయ్యే పరిస్థితి వస్తుందా? మీరు అనుకున్నది సాధించగలుగుతారా? యువతకు మాత్రమే మీ పార్టీ దగ్గర అయిందా, మిగతా వర్గాలకు దగ్గర అవ్వలేదు? 2019 వరకు యువతే ఉన్నారు మాతో. అయినా సరే ఆ టైంలో మరి 1,00,000 పైన ఓట్లు వచ్చినాయి. మరి ఇవాళ రోజున చూస్తే మహిళలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. మామూలుగా మనకి 2019 నుంచి 2024 ఫిబ్రవరి వరకు నేను జాయిన్ చేసిన వాళ్ళందరూ మరి 40 ఏళ్ళు పైనే ఉన్నవారు. యువత ఎలాగో జాయిన్ అవుతా ఉంది, మహిళలు చాలా బలంగా జాయిన్ అయ్యారు. అవనిగడ్డ నియోజకవర్గం అయితేనే, మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో, అట్లాగే విజయవాడ పార్లమెంట్ పరిధిలో, అలాగే కైకలూరు నూజివీడు పరిధిలో కూడా మరి బలంగా మరి క్యాడర్ జాయిన్ అయింది. వేరే పార్టీల నుంచి వచ్చి చాలా పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో మరి అనేక మంది జాయిన్ అయ్యారు. ఈవెన్ మీరు చూసినట్లయితే బాలశౌరి గారు వేరే పార్టీ నుంచి వచ్చారు, బుద్ధప్రసాద్ గారు వేరే పార్టీ నుంచి వచ్చారు. అంటే పార్టీ అంత బలంగా కృష్ణా జిల్లాలో ఉంది అని చెప్పడానికి ఒక మంచి నిదర్శనం. వీళ్ళందరూ బయట పార్టీల నుంచి వచ్చి మా పార్టీలో జాయిన్ అయ్యారంటే మా పార్టీ చాలా బలంగా ఉన్నట్టే. కానీ ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు జనసేన పార్టీ నాయకులు, అంటే జిల్లా వ్యాప్తంగా కావచ్చు లేకపోతే మిగతా జిల్లాల్లో కూడా అలాంటివి జరిగినాయి. కానీ ఇవాళ వాళ్ళు మీరు కలిసి పనిచేయడం ఎంతవరకు ఎట్లా ఉంది? సక్సెస్ అవుతారా? రాజకీయాల్లో ఇవన్నీ కొంచెం సహజం. ఒకటే కామన్ ఎజెండా ఒకటే ఏంటంటే ప్రజలకు మంచి చేయాలి, మరి ఈ వైసీపీ ప్రభుత్వ విముక్తి చేయాలని చెప్పి మా బలమైన లక్ష్యం. సో కొన్ని మరి ప్రజల కోసం కలవక తప్పలేదు, ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతాం. ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటాం, బలంగా రేపొద్దున్న తీసుకుని వెళ్తాం పాలసీస్ని ఏదైతే మేనిఫెస్టోలో ఉన్నాయో. అలాగే అప్పటి ఉన్నటువంటి అనుగుణంగా సమయానుసారం ఆ పాలసీస్లో చేంజ్ చేసుకుంటాం, ఖచ్చితంగా బలంగా తీసుకెళ్తాం. ముద్రగడ్డ పద్మనాభం గారు వ్యాఖ్యానిస్తా ఉన్నారు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానని. ఏమంటారు? ముద్రగడ్డ గారు పగటికల్గా అంటున్నారు ఒకటి, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చాలా బలమైన మెజార్టీతో గెలుస్తారు. ముద్రగడ్డ గారు అలాంటి వాళ్ళు ఇంకొక 10 మంది వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారిని ఈ ఎన్నికల్లో ఎవరు ఆపలేరు. ఖచ్చితంగా మేమందరం అక్కడికి వెళ్తా ఉన్నాం. అందరూ మీరు చూసినట్లయితే కనుక బలంగా ఇప్పుడు తెలుగుదేశం ఆల్రెడీ నేను ఖచ్చితంగా వెళ్ళాను.
పిఠాపురంలో 3 రోజులు పర్యటన చేశాను. మళ్ళీ నర్సాపురం రావడం వల్ల అక్కడి నుంచి వెనుతిరిగి వచ్చి నర్సాపురంలో చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మళ్ళీ వెళ్తాను. ఈ నర్సాపురంలో 5-6 తారీఖుల తర్వాత మళ్ళీ ఖచ్చితంగా వెళ్ళి పిఠాపురంలో చేయాల్సిన బాధ్యత రాష్ట్రం మొత్తం మీద జన సైనికులు అందరికీ ఉంది. అలాగే జనసేన సింపథైజర్స్కి ఉంది. ఎస్పెషల్లీ న్యూట్రల్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ 5 రోజుల్లోనే ఈ న్యూట్రల్ ఓటర్స్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా గోదావరి జిల్లాలో అలాగే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినటువంటి పిఠాపురంలో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మేము ఖచ్చితంగా పనిచేస్తాం. గోదావరి జిల్లాలో ఎలాగో అక్కడ మేము అబ్జర్వర్గా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ 20%ని జనసేన వైపు పడేటట్టుగా మేము ఖచ్చితంగా పనిచేస్తాం. రేపొద్దున పిఠాపురంలో కూడా బలంగా పనిచేస్తాం. ఖచ్చితంగా భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుని తీసుకొస్తాం. కాపుల రిజర్వేషన్ల గురించి కూడా కొంత ప్రస్తావించారు మేనిఫెస్టోలో. కాపులకు సంబంధించి రాజ్యాధికారం కావచ్చు, కాపులు పూర్తి స్థాయిలో ఎదగపోవడానికి కారణాలు ఏంటి, మీరు గమనించింది ఏంటి మీరు పొలిటికల్ కెరీర్లో? ఒక సామాజిక వర్గం గురించి ప్రత్యేకంగా మాట్లాడిన కానీ ఇన్ జనరల్గా ఏంటంటే కాపు సామాజిక వర్గం చాలా బలమైన సామాజిక వర్గం. ఈసారి కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారితో ఉందని నేను అనుకున్నాను. గోదావరి జిల్లాలో మీరు చూస్తారు, పవన్ కళ్యాణ్ గారు గెలిచేటువంటి పోటీ చేసిన నియోజకవర్గంలో చూస్తారు ఎంత మెజార్టీతో వస్తుందో చూడండి. ఖచ్చితంగా వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారితోనే ట్రావెల్ చేస్తూ ఉన్నారు ఈ ఎన్నికల్లో. ఖచ్చితంగా దానిలో ఎటువంటి అతిశయోక్తి ఏం లేదు. 100కి 100% పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ చేస్తూ ఉన్నారు. ఈ కూటమికి మద్దతు పలుకుతూ ఉన్నారు. ఖచ్చితంగా రేపొద్దున రాబోయేటువంటి ఫలితాలు ఖచ్చితంగా అవి కనిపిస్తాయి మనకి. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా రిజర్వేషన్లు కూడా సాధిస్తారా? రిజర్వేషన్స్ మరి నేను మేనిఫెస్టోలో పూర్తిగా నేను చదవలేదు కాపు రిజర్వేషన్ గురించి. బెటర్ అయితే ఉంటుందా కనీసం? ఖచ్చితంగా గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కాపు కార్పొరేషన్లో ఎటువంటి నిధులు ఇవ్వలేదు, ఇది మనకు తెలిసిందే. అంత క్రితం 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఖచ్చితంగా కాపు కార్పొరేషన్లో మరి విదేశీ విద్య కానీ అనేక ప్రయోజనాలు కాపులకు జరిగినాయి. అన్ని వర్గాలకి అన్ని సామాజిక వర్గాలకి న్యాయం జరిగిందని నేను భావిస్తాను. ఖచ్చితంగా ఆ బాధ్యత మేము తీసుకుంటాం. పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మేము తీసుకుంటాం. రేపటి రోజున కాపు కార్పొరేషనే కాదు అన్ని సామాజిక వర్గాలకి మనం చేయాల్సిన బాధ్యత మనకు ఉంది. ఎందుకంటే మేనిఫెస్టోలో పెట్టిన ప్రతిదీ అమలు చేసేటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నారు. కాబట్టి మేము ఆయనకి అండదండగా ఉండి ఖచ్చితంగా ఈ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అన్ని అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇంప్లిమెంట్ చేసే వరకు బలంగా పనిచేస్తామండి. మీరు అసలు రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటి? విదేశాల్లో మీరు ఏం చేస్తూ ఉండేవాళ్ళు, ఏం చదువుకున్నారు, ఏ బిజినెస్లు ఇప్పుడు ప్రస్తుతం రన్ చేస్తున్నారు? నేను సాఫ్ట్వేర్లో పనిచేసేవాడిని అమెరికాలో. అలాగే సాఫ్ట్వేర్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా నేను 4 కంపెనీలు స్టార్ట్ చేశాను. అలాగే అమెరికాలో బాస్టన్లో ఉండేవాడిని. ఫస్ట్ 97లో వెళ్ళాను. 97 నుంచి 2001లో మరి జాబ్స్ చేసేవాడిని. 2001లో ఎంటర్‌ప్రెన్యూర్‌గా అయ్యాను. మరి చాలా సక్సెస్ఫుల్ స్టార్ట్అప్ స్టార్ట్ చేశాను గ్రేడియంట్ అని. అలాగే అనేక వేల మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగాం ఆ రోజున అమెరికాలో. ఆ తర్వాత మరి 2001లో అప్పటికి మరి అవుట్సోర్సింగ్ అనేది అంత ఫేమస్ కాదు. అయినా సరే ఆ రోజున మేము నెల్లూరులో ఒక కంపెనీ పెట్టి 200 మందికి ఆ రోజునే మరి డెవలపర్స్ని పెట్టుకుని చేసాం. క్లియర్ లీడ్ అని ఇంకో సంస్థ స్థాపించి మరి లీడ్స్ జనరేషన్ కోసం సాఫ్ట్వేర్ కంపెనీని పెట్టి చేసాం. 2001లోనే అంత బలంగా ఉద్యోగాలను ఇవ్వగలిగాం రాష్ట్రంలో. అలాంటిది మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక ఉద్యోగాల్ని మరి ఎంటర్‌ప్రెన్యూర్స్ని తీసుకురాగలం. మరి ఇవాళకి హైదరాబాద్లో అనేక సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డులో ఉన్నాను. ఈ బోర్డ్స్లో ఏంటంటే కొత్త తరహా మరి వ్యాపారవేత్తలు తయారు చేయడం, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని బలంగా తీసుకెళ్ళడం బాధ్యతగా తీసుకున్నాను. అలాగే పార్లమెంట్ సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా నేను అడ్వైజర్గా ఉన్నాను. ఖచ్చితంగా ఇవన్నీ ఉపయోగపడతాయండి. మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా రాబోయేటువంటి కూటమి ప్రభుత్వంలో ఉపయోగించుకోగలరని నేను భావిస్తా ఉన్నాను. ఖచ్చితంగా రాష్ట్ర శ్రేయస్సు కోసం ఎలాంటి బాధ్యతను చెప్పినా ప్రజలందరితో కలిసి పనిచేయడం, అలాగే మా పార్టీ నాయకులందరితో కలిసి పనిచేయడం, తెలుగుదేశం నాయకులందరితో కలిసి పనిచేయడం చాలా అవసరం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని సరైన గాడిలో పెట్టాలంటే ఈ కూటమి ప్రభుత్వం రావాలి. కూటమి ప్రభుత్వంలో బాబు గారి మరి సీఎం అభ్యర్థిని బీజేపీ ఆల్రెడీ ప్రకటించింది. మరి వారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మరి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. పవర్ షేరింగ్ అనేది ఇంకా డిస్క్లోజ్ చేయలేదు. బట్ ఖచ్చితంగా మేము పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ప్రభుత్వాన్ని కలిసి ఏర్పాటు చేస్తున్నాం. పవర్ షేరింగ్ అంత డీటెయిల్స్ నాకు బాబు గారు సీఎం అభ్యర్థిని వాళ్ళు ప్రకటిస్తా ఉన్నారు. నేను ఖచ్చితంగా చూడలేదు కానీ ప్రకటిస్తా ఉన్నారు కదా, మనం చూస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఉమ్మడి ప్రభుత్వం ఉంటుంది. సీఎం ఎవరైనా సరే మనం ముందుకెళ్తాం. ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి సీఎం ఎవరనేది ముఖ్యం కాదు. పవన్ కళ్యాణ్ గారు చాలా కీలక పాత్ర వహించబోతున్నారు అనేది మా ఆశ. కృష్ణా జిల్లా ప్రజలకి జనసేన అధ్యక్షుడిగా మీరు చెప్పాలనుకునేది, మీ పరిధిలో ఉన్న నియోజకవర్గ ప్రజలకి జనసేన అధ్యక్షుడిగా మీరు చెప్పాలనుకునేది? బలంగా పోరాడడం గత 5 ఏళ్ళు. ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థుల్ని ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. బలమైన నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ మచిలీపట్నం పార్లమెంట్లోనే కాదు, విజయవాడ పార్లమెంట్లో కూడా మనకి బలమైన నియోజకవర్గాలు ఉన్నాయి. మన ఓటు శాతం మరి గతంలో 6% నుంచి 9%, అలాగే
ఇప్పుడు దాదాపు 20% ఓటు శాతం ఉంది కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మరి బలపరిచినటువంటి ఉమ్మడి అభ్యర్థుల్ని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ ఎన్నికలు 13వ తారీఖున ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకుందాం, మరి ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం. మీ అందరి ఆశీస్సుల కోసం మరి ప్రార్థిస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఉమ్మడి జిల్లాలో మనం ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకుందాం. పార్లమెంటు పరిధిలో మీ ద్వారా ఎంతవరకు ఓటు షేర్ అవుతుంది, అంటే ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది? 100% ట్రాన్స్ఫర్ అవుతుందండి. అంటే అటు ఇటుగా ఏమన్నా మీరేమన్నా పార్టీ కోసం పనిచేయకపోవడం అట్లాంటిది ఏమైనా ఉంటుందా లేదా? ఖచ్చితంగా పార్టీకి కమిటెడ్ అయినటువంటి మేమందరం ఓట్ ట్రాన్స్ఫర్ గురించి ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తాం. అందులో ఎటువంటి మొహాటం లేదు. మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు ఓట్ ట్రాన్స్ఫర్ 100% జరుగుతుంది. అందులో ఓట్ ట్రాన్స్ఫర్ జరిగింది అంటారు. జరుగుతుంది. రామకృష్ణులు ఇద్దరు ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యి కొంచెం మీకు కూడా ప్రయారిటీ తగ్గిందంటారు. అది ఖచ్చితంగా అదొకటి ఉంది. ఆ విషయం అంటే బండి రామకృష్ణ గారు, బండిరెడ్డి రామకృష్ణ గారు ఇద్దరు ఉండడం వల్ల కొంచెం కన్ఫ్యూషన్ ఉంటుంది. కానీ ఖచ్చితంగా బలంగా పనిచేస్తాను. జిల్లాలో 16 నియోజకవర్గాల్లో పనిచేయడం వల్ల ఆ చిన్న కన్ఫ్యూజన్ ఒకటి ఉంటుంది, కానీ అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. మా సోదరుడు బండి రామకృష్ణ గారు మంచి వ్యక్తి, అందరికీ అన్నం పెట్టేటువంటి వ్యక్తి. సో ఖచ్చితంగా అది ఇబ్బంది కాదని నేను అనుకుంటా ఉన్నాను. అది ఇబ్బంది కాదని అనుకుంటా. పవన్ కళ్యాణ్ గారితో కలిసారా ఈ మధ్య? రెగ్యులర్గా ఆయన కృష్ణా జిల్లా కానీ అలాగే గోదావరి జిల్లాలో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన్ని స్వాగతం పలకడానికి నేను ముందుంటున్నాను. రేపు అవనగడ్డ వస్తున్నారు, ఖచ్చితంగా నేను ముందుండి స్వాగతం పలుకుతాను. ఎప్పుడైనా సరే జిల్లాలో అధినాయకుడు వస్తున్నాడంటే ఖచ్చితంగా నేను అక్కడ ఉంటాను. ఆ రోజున ఎలాంటి పనులు ఉన్నా సరే ఆపుకుని మా అధినాయకుడిని మన జిల్లాలోకి మనం స్వాగతం పలకాలి. అది నా బాధ్యత, అది ఎప్పుడూ నిర్వర్తిస్తూనే ఉంటాను నేను. అవనగడ్డ గెలుపులో మీకు పాత్ర ఉంటుందంటారా రేపొద్దున? ఖచ్చితంగా అండి. అంటే టికెట్ ఆశించారు కదా, కొంతమంది కామ్ అయిపోతాం అంటారు కదా, అలా ఏం లేదు. టికెట్ ఆశించిన అందరం పనిచేసింది జనసేన కోసం. జనసేనలో పనిచేసిన వాళ్ళందరూ జనసేన అభ్యర్థి కోసం ఖచ్చితంగా పనిచేస్తారు. కృష్ణా జిల్లాలో కాపు నాన్ కాపు అభ్యర్థులు ఇద్దరిని గెలిపించబోతున్నారా? జనరల్గా మనం చూసినట్లయితే కనుక పార్టీ మెయిన్ అభ్యర్థులు మరి మీరు చెప్పినట్టు నేను ఎప్పుడు క్లారిఫై చేసుకోలేదు. బట్ ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళు జనసేన అభ్యర్థులు. ఖచ్చితంగా మేము అందరూ నిలబడతాం. బలంగా 10 ఏళ్ళ నుంచి పనిచేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళం పనిచేస్తాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఇది ఖచ్చితంగా మరి ఇద్దరు గెలిచేటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా గెలుస్తారండి. అంటే ఎవరు అభ్యర్థి ఏ సామాజిక వర్గాన్ని గెలిపిస్తారా? సామాజిక వర్గం అనేది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఉంటుంది కానీ తప్ప ఎవరైనా సరే గెలవాల్సిందండి. జనసేన అభ్యర్థి అయితే ఖచ్చితంగా గెలుస్తారండి. కృష్ణా జిల్లాలో జనసేన బలంగా ఉంది. అది కాకుండా కూటమి అందరం కలిసి పనిచేస్తున్నాం కాబట్టి అన్ని నియోజకవర్గాల్లో గెలిచేటువంటి పరిస్థితి చాలా సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి అండి. చాలా ఎక్కువగా గెలిచేటువంటి కృష్ణా జిల్లా ఈ పార్లమెంట్ అన్ని నియోజకవర్గాల్లో గెలుస్తారని నేను భావిస్తా ఉన్నాను. అన్ని నియోజకవర్గాలు అంటే కాపులకు సంబంధించి తెలుగుదేశం ప్రాధాన్యత ఇవ్వట్లేదు. అది ఏదైతే ఉన్నదో జనసేనలో కూడా కొంతవరకు తగ్గుతుంది అంటున్నారు. 2-3 పార్టీలు కలిసి పనిచేస్తున్నప్పుడు అలాంటి భావన రావడం సహజం. నాకు ఫీడ్బ్యాక్ వచ్చినంత వరకు అదేం పెద్ద ఇంపాక్ట్ కాలేదు. ఖచ్చితంగా గ్రౌండ్లో అందరూ కలిసి పనిచేస్తున్నారు. జనసేన పార్టీ అంటే అన్ని కులాలు ఉన్నటువంటి పార్టీ. సో బీసీ కాపులు, తెలుగుదేశం కాపులందరినీ పుష్ చేస్తుంది జనసేనలోకి అనేది కూడా జరుగుతుంది కదా. అంటే అలాంటివి సహజంగా జరుగుతూ ఉంటాయి. అంటే 1-2 ఇన్సిడెంట్స్ జరిగినటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో. కానీ అది ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి పరిణామాల వల్ల జరిగినవే తప్ప అది నేను కులాల గురించి పెద్ద అంత డెప్త్గా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ మంచి అభ్యర్థులు అవుతారనుకుని చేసినటువంటి ప్రయత్నమే అది తప్ప అది ఏదో కులాలకో సామాజిక వర్గాలకో సంబంధించింది కాదని నేను ఖచ్చితంగా భావిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. ఇదండి బండిరెడ్డి రామకృష్ణ గారి ఆలోచనలు, అభిప్రాయాలు. తనకు టికెట్ విషయంలో రాకపోయినా సరే పార్టీ అధినాయకుడి మాట జవదాటకుండా పార్టీ గెలుపు కోసం తనకిచ్చిన బాధ్యతలని పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తూ పిఠాపురం కావచ్చు, లేదంటే నరసాపురం కావచ్చు, పార్లమెంటు పరిధిలో కృష్ణా జిల్లాలో కూడా తను పనిచేయడానికి పూర్తిగా పనిచేస్తూ వెళ్తున్నట్టుగా ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. కూటమి అభ్యర్థుల్ని గెలిపించడం ద్వారా, కూటమి ప్రభుత్వం ఏర్పడడం ద్వారా రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని, అట్లాగే పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి ఆయనకి చాలా విషయాలు ఈ కృష్ణా జిల్లా పార్లమెంటు పరిధిలో, మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ఉన్న అవకాశాలను కూడా ఆయన వివరించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.